కువైట్, సౌదీ రిటర్న్ డ్రైవర్లు గానీ, ఖద్దామాలు గానీ ఖత్తర్ గనక రావాలనుకుంటే ఏ ఏరియాలకు రాకూడదు? ఏ ఏరియాలోకొస్తే మంచిది? ఇక్కడికొచ్చేటప్పుడు ఎంత సాలరీలకు మాట్లాడుకొని రావాలనేది ఈ వీడియోలో నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడే మీకు వీడియో అనేది అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు గల్ఫ్ ఎక్స్‌పర్ట్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం కువైట్ రిటర్న్ గానీ, సౌదీ రిటర్న్ డ్రైవర్లు గానీ, ఖద్దామాలు గానీ ఖత్తర్‌కు రావాలనుకుంటే ఏ ఏరియాలకు రాకూడదో నేను ఈ వీడియోలో పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఖత్తర్‌లో ఒక 3 ఏరియాలున్నాయి. ఈ ఏరియాలకు గనక మీరొస్తే మీ జీవితాన్ని మీరే చేతులారా నాశనం చేసుకున్న వాళ్ళవుతారు. ఈ ఏరియాల్లో మీకు శాలరీ టయానికి ఇవ్వరు. మీకు నెల అయిపోయిన తర్వాత శాలరీ 10 రోజులకో, 12 రోజులకో ఇస్తారు. ఇంకా కొన్ని ఇళ్లల్లో అయితే ఏకంగా 2 నెలలు, 3 నెలలకు శాలరీ కల్పిస్తామని చెప్పి ఎగ్గొట్టడం కూడా జరుగుతుంది. ఈ ఏరియాల్లో కొట్టడము, తిట్టడము, అన్నం సక్రమంగా పెట్టకుండా పోవడం, డ్యూటీల టైమింగ్ అనేవి అస్సలు ఉండవు. ఖద్దామాలకైతే ఏకంగా 15, 16 గంటలు పని చేయించుకుంటారు. డ్రైవర్కి అనేది ఏ టైం ఉండదు. 2, 3 కూడా ఫోన్లు చేసి పనులు చెప్తారు. ఇంకా ఇక్కడ మెయిన్ పాయింట్లు ఈ ఏరియాలో ఒక ఇంట్లోకి అని చెప్పి తీసుకొని వచ్చి ముగ్గురు అన్నదమ్ములు కలిపి ఒకటే డ్రైవర్తో పనులు చేయించుకుంటారు. ఇంకా వీళ్ళు వస్తూనే పాస్పోర్ట్ దగ్గర పెట్టేసుకుంటారు. మీరు ఇంటికి వెళ్ళాలన్నా కూడా ఆ మధ్యలో ఏదైనా అవసరం పడితే కూడా పంపియ్యరు. ఇంకా ప్లస్ మీరు 2 సంవత్సరాలు కాంట్రాక్ట్ పూర్తి చేసి కూడా మీరు ఇంటికి వెళ్ళి ఇంకా రామని కనుక చెప్తే ఈ ఏరియాలో మీకు క్యాన్సల్ అనేది ఇవ్వరు. ఇంకా 2 సంవత్సరాలు ఖత్తర్‌కు రాకుండా బ్లాక్ చేస్తారు. నేను ఏరియాల పేర్లు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకోండి. ఈ ఏరియాలో మీకు ఎవరన్నా వీసాలు ఇచ్చినా కూడా జీతం ₹1,00,000 అన్నా కూడా ఈ ఏరియాలకు వెళ్ళొద్దు. చెప్పాను కదా, ఈ ఏరియాలకు గనక వెళ్తే మీ జీవితాన్ని మీరే చేతులారా 2 సంవత్సరాల కోసం నాశనం చేసుకున్నట్టే. ఫస్ట్ ఏరియా వచ్చేసి షేలియా. ఈ ఏరియాలో డ్రైవర్లను కొట్టడము, ఖద్దామాలను కొట్టడము, తిట్టడము, జీతాలు టయానికి ఇవ్వకపోవడము, అన్నం సక్రమంగా ఉండకపోవడము, రోజుకు 15-16 గంటలు పని చేయించుకోవడం లాంటివి చేస్తారు. నేను కూడా ఆ ఏరియాలో ఫస్ట్ పని చేశాను. నా కళ్ళ ముందరే ఖద్దామాలను, డ్రైవర్లను కొట్టడం చూశాను. నా లక్ ఏందంటే నేను పనిచేసే ఇంట్లో డ్రైవర్ పనే కాకుండా ఇంటి కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంటే వాడు ఆ పని నాతో చేయించుకోవాలని చెప్పేసి నాతో చేయించుకున్నాడు. లేకుంటే నన్ను కూడా అదే పరిస్థితి చేసి పంపించేటోడే. ఆ ఇంట్లో ఇప్పుడు నేను దాటి వచ్చిన తర్వాత 2 సంవత్సరాల్లో 10 మంది డ్రైవర్లు చేంజ్ అయ్యారు. ఆ ఏరియా అంతా డేంజర్ ఏరియా. కాబట్టి షేలియాలో ఎవరన్నా మీకు వీసా ఇచ్చి ₹1,00,000 జీతం అన్నా కూడా వీసా తీసుకోవద్దు. ఇంకా రెండో డేంజర్ ఏరియా ఖత్తర్‌లో అబు నఖ్లా. ఈ ఏరియా కూడా సేమ్ టు సేమ్ రెండు ఏరియాలు ఆనుకునే దగ్గరలోనే ఉంటాయి. ఈ ఏరియాలో కూడా అస్సలు రాకూడదు. ఇక్కడ కూడా శాలరీలు టయానికి ఇయ్యరు. ఖద్దామాలను కొట్టడం, హింసించడం ఈ ఏరియాలో ఎక్కువ. ఇక మూడో ఏరియా వచ్చేసి ఐన్ ఖలీద్. ఇది కూడా సేమ్ ఏరియా. ఇక్కడ కూడా సేమ్ ప్రాబ్లమే ఉంటుంది. ఇక నాలుగో ఏరియా వచ్చేసి వక్రా. ఇంకా ఐదో మెయిన్ ఏరియా వచ్చేసి షేలియా తర్వాత డేంజర్ అంటే సలాల్. సలాల్లో కూడా సేమ్ పరిస్థితి. డ్రైవర్లను కొట్టడము, చంపడము, ఇంకా శాలరీలు టైంకు ఇవ్వకుండా పోవడం అనేది ఖచ్చితంగా చేస్తారు. కాబట్టి ఈ 5 ఏరియాల్లో మీకు ఎవరన్నా వీసాలు ఇస్తే మీరు వెళ్ళొద్దు. ఖత్తర్‌కు రావాలనుకుంటే ఏ ఏరియాలోకి వస్తే మంచిదో నేను ఇప్పుడు చెప్తాను. ఆ పేర్లు కూడా గుర్తుపెట్టుకోండి. ఖత్తర్‌లో మంచి ఏరియాలు వచ్చేసి మెయిన్ వచ్చేసి లుసైల్, 2 వచ్చేసి దఫనా, 3 వచ్చేసి పరేల్, 4 వచ్చేసి దోహెల్, 5 వచ్చేసి ఖర్త్యాత్. ఈ 5 ఏరియాల్లో గనక ఎవరన్నా వీసాలు ఇస్తే గనక మీరు వెళ్ళండి. ఒకవేళ ఇక్కడ శాలరీ కొద్దిగా తక్కువ అయినా కూడా ఈ ఏరియాలు సిటీ లోపల ఉంటాయి. ఎటువంటి గొడవలు కానీ, పంచాయతీలు కానీ, కొట్టడం కానీ, ఫుడ్ సమస్యలు కానీ ఉండవు. డ్యూటీలు కూడా టైం టు టైం ఉంటాయి. కాబట్టి మీరు వీసాలు తీసుకునేటప్పుడు ఏరియాలు కనుక్కొని వీసాలు తీసుకోండి. ఇక శాలరీల విషయానికి వస్తే ఖత్తర్‌లో సౌదీ, కువైట్ రిటర్న్ డ్రైవర్లకు 1,500 నుంచి 1,600 ఇస్తారు. అంతకు మించి ఇవ్వరు. ఖద్దామాలకు గనక అయితే 1,300 నుంచి 1,500 రియాలు ఇస్తారు. కానీ కొంతమంది వీసాలు అమ్ముకునేటోళ్ళు ఏం చేస్తారంటే మీకు ఈ అబు నఖ్లా, షేలియా, సలాల్ లాంటి ఏరియాల్లో 1,800 ఇస్తాము సౌదీ రిటర్న్ డ్రైవర్, కువైట్ రిటర్న్ డ్రైవర్కి అని చెప్పి తీసుకొస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఎవరు కూడా తెలిసిన డ్రైవర్ రాడు కాబట్టి వాళ్ళు అలా అబద్ధం చెప్పి తీసుకొస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు శాలరీ 1,400 కన్నా ఎక్కువ ఇవ్వరు. ఇక మీకు ఫుడ్ ఘోరంగా ఉంటుంది. కాబట్టి మీ జీతంలోనే మళ్ళీ మీరు 200, 300 రియాలు ఖర్చు చేసి తింటే కనుక మీరు 1,000 రియాల కంటే ఎక్కువ మిగిలించలేరు. అంటే మన ఇండియన్ డబ్బులు 25,000. ఈ శాలరీకి రావడం కన్నా ఇంటికాడ ఏదన్నా బేల్దార్ పని చేసుకోవడం మంచిది. ఈ ఏజెంట్ గల మాటలు నమ్మి మీరు 1,800, 2,000 అనే మాటలు నమ్మి ఖత్తర్‌కు రావద్దు. మీరు వచ్చేటప్పుడే మీరు ఏజెంట్ దగ్గర వీసా తీసుకోండి. కానీ మేము నీకు డబ్బులు ఇస్తాం, మాకు ఖత్తరీ అతనితో ఒకసారి మాట్లాడిపోయిండి అని చెప్పండి. ఇంకా ఖత్తర్‌కు రావాలనుకుంటున్న వాళ్ళు వీసాకు వచ్చేసి 20,000 కన్నా ఎక్కువ పే చేయొద్దు. ఎందుకంటే ఖత్తర్‌లో పీసీసీ కానీ, స్టాంపింగ్ కానీ అలాంటివి ఏమి ఉండవు. ఓన్లీ మెడికల్ చేయించుకోవడం, ఈసీఆర్ పాస్పోర్ట్ ఉంటే ఎమిగ్రేషన్ చేయించుకోవడం, రావడమే. ఖత్తర్‌లో మెడికల్, వీసా, ఫ్లైట్ టికెట్, రిటర్న్ డ్రైవర్లే వస్తారు కాబట్టి, రిటర్న్ ఖద్దామాలు వస్తారు కాబట్టి ఖత్తరీలే అన్ని పే చేసి ఇస్తారు. ఈ వీసాలు అమ్ముకునేటోళ్ళు 1,000 చెప్తారు. అంత పేమెంట్లు చేయొద్దు. 20,000కు మించి ఎవరు కూడా వీసాకు, ఖత్తర్ వీసాకు అనేది పేమెంట్ చేయొద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో తర్వాతి వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.